హలో అండి. నమస్తే. నాకొక డౌట్. యాక్చువల్లీ ధ్యానం చేస్తుంటారు. అదే మెడిటేషన్. ఆ ధ్యానంలో ఏంటంటే కళ్ళు మూసుకొని మన బాడీ మీద మనం కాన్సంట్రేట్ చేసి కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు పాస్ట్, ఫ్యూచర్ ఏవేవో కనిపిస్తుంటాయి అంటారు. అఫ్‌కోర్స్ నేనైతే చేయనండి. అంటే నాకు తెలీదు. ఒకవేళ నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా, నేనక్కడ వంటయిందా, పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టానా, బట్టలు ఆరేసానా, తలుపులేసానా ఇలాంటివి గుర్తొస్తుంటాయి. కాబట్టి అది పక్కన పెట్టేయండి. నా డౌట్ ఏంటంటే మనం ఇప్పుడు పడుకుంటాం. నిద్రపోతాం. నిద్రపోయాక మనకసలు తెలీదు. నిద్రపోయాక కూడా మన బాడీ మీద మనకి అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఏదో అలికిడి, శబ్దం అయితే తప్ప గాని మనకసలు మెలుకువ రాదు. మరి ఆ గ్యాప్‌లో మనకేవో కలలొస్తుంటాయి. ఆ కలల్లో ఆఫ్‌కోర్స్ పాస్ట్ అందులో కూడా పాస్ట్ రావచ్చు, ఫ్యూచర్ రావచ్చు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి నా కలల్లో జరిగినవి చాలా సార్లు నేను అనుభవించా. ఇదెక్కడో జరిగినట్టుందే, ఇలాంటి సీన్ ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుందే, ఇదే మాటలు ఎక్కడో విన్నట్టున్నానే అని నాకైతే జరిగింది ఇలాగా. నాకనిపిచ్చింది. అయితే అనుకున్నాను ఓకే. నాకిది కలలో ఇది కనిపించి ఉండొచ్చు. ఇదే సిట్యుయేషన్ సేమ్ నా కలలో వచ్చుండొచ్చు. అందుకని ఇప్పుడు నాకిది కనిపిస్తోందేమో అని అలా అనుకున్నాను. ఒకటి చెప్తానండి మీకు. నాకెప్పుడూ అయితే కలలో నీళ్ళు ఏదో వెళ్తూ ఉంటాను, నడుస్తూ ఉంటాను. సడెన్‌గా నీళ్ళెక్కడి నుంచో సునామీ టైప్‌లో వచ్చేస్తుంటాయి. అయితే ఏంటి ఆ టైంలోనే నేను ఏదో గాల్లో ఇప్పుడు నడవలేను. నీళ్ళొచ్చేస్తుంటే ఎలా వెళ్తాను? ఈత రాదు. నడవలేను. సో, అలాంటి టైంలో గాల్లో తేలుతున్నట్టు అవుతుందనమాట. ఒక్కసారే నాకు గాల్లో తేలుతున్నట్టు అవుతుంది. ఈ గాల్లో తేలడం, నీళ్లు రావడం ఈ కల నాకు చాలా సార్లు అలా వస్తూనే ఉండేది. కానీ ఎందుకొస్తోందో అర్థం కాదు. నీళ్ళల్లోకి దిగాలన్నా కూడా అదే భయం. దిగుతున్నాను, నీళ్ళలోకెళ్తున్నాను. ఇప్పుడేమన్నా అవుతుందా? నాకా కలస్తమానం ఎందుకొస్తుంది? గాల్లో ఎందుకు ఎగురుతుంటాను? ఇలా అనిపిస్తూ ఉండేది. అయితే అనుకోకుండా ఒకసారి అండమాన్‌కెళ్ళాం. ఈ మధ్య 2 ఇయర్స్ అయిందేమో. అండమాన్ ట్రిప్‌కెళ్ళాం. అక్కడ పారాసైలింగ్ చేశాం. అసలు పారాసైలింగ్ ఎక్స్‌పీరియన్స్ నాకప్పటి వరకు అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది నాకసలు తెలీదు. నేను చూడలేదు. సడెన్‌గా పారాసైలింగ్ అంటే ఏం లేదమ్మా తాడు పట్టుకుంటాం. మీకు సపోర్ట్ ఉంటుంది. మీరు ఊరికే సముద్రం మీద తేలుతారన్నారు. అప్పుడు నాకు ఆ టైంలో వాళ్ళు చెప్తుంటే నాకు ఆ కల కూడా అసలు గుర్తులేదు. సరేనని ఓకే. ధైర్యం చేసి వెళ్ళాను. ఆ వీడియో కూడా యూట్యూబ్‌లో ఉంటుంది. మీరు చూడొచ్చు. సరేనని వెళ్ళా. వెళ్ళాక నిజంగా అది ఎంత బావుంటుందంటే ఆ ఫీల్ ఏముండదు. ఆకాశానికి, సముద్రానికి మధ్యలో మనం తేలుతుంటాం. ఇదేం పెద్ద భయం కూడా ఉండదులేండి. ఎందుకంటే సపోర్ట్ అది ఉంటుంది కాబట్టి ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు. కింద సముద్రం, మధ్యలో గాల్లో తేలుతుంటాం. దేవుడా! అనుకుంటూ నేనేదో దేవుడితో మాట్లాడుతూనే ఉన్నాను కూడా. నాకు అప్పుడు వచ్చిందనమాట. స్ట్రైక్ అయింది నా కల గురించి. అరే! నాకు ఇన్ని రోజులొచ్చిన కల ఇదేనా? ఇదే సముద్రం ఇలానే గాల్లో తేలుతుండడం. అయితే కలలో పారాసైలింగ్ చేసినట్టు రాలేదులెండి. కాకపోతే నేనక్కడ చేశాక నేనలా ఫీలయ్యాను. ఓకే. ఆ కలకి దీనికి ఇదేనా అనమాట లింకు. నేను అందుకనే ఇప్పుడు ఇలా పారాసైలింగ్ చేస్తున్నానేమో అయిపోయిందక్కడికి. ఆ తర్వాత నమ్మండి, నమ్మకపోండి. మళ్ళీ నాకు ఇప్పటిదాకా కలలో సముద్రం కానీ, గాల్లో ఎగిరినట్టు కానీ రాలేదు. ఇంక అక్కడితో అది అయిపోయినట్టు. అది ఎగిరే వరకు నాకు ఆ కల వస్తూనే ఉంది. ఎందుకొచ్చిందో ఇప్పటిదాకా తెలీలేదు. ఆ పారాసైలింగ్ చేశాక అర్థమైంది. ఓకే. ఇంతకీ నా డౌట్ ఏంటంటే, మనకి కల్లో కూడా ఇలాగే చాలా కనిపిస్తుంటాయి. మనకి తెలీదు. ఓకే. ఎవరెవరో కొత్త కొత్త వ్యక్తులు కనిపిస్తారు. ఓకే. అది పాస్ట్, అది ఫ్యూచర్ ఏమో ఇలా ఏదో అనుకుంటుంటాం. మరి ధ్యానంలో కనిపించిన దానికి, ఈ కలలో కనిపించింది. ఆ రెండిటికి ఏమైనా లింక్ ఉంటుందా? అంటే 2 ఒకటేనా? కాదా? ఇది నా డౌట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.